చిన్న విషయం కాదు. కడప డెవలప్మెంట్ కంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి కడప కార్పొరేషన్ ని కబ్జా చేసుకొని అత్యంత నిర్లక్ష్యంకి గురైన కార్పొరేషన్ ఏదంటే మన కడప కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్న కార్పొరేషన్ కంటే అత్యంత అధోగతిలో ఉన్న కార్పొరేషన్ ఏదంటే కడప కార్పొరేషన్. చాలా మంది అంటారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గెలిచింది కదా అని. మొన్న 1 నెల క్రితం వరకు వాళ్ళే కూర్చోయినారు. ఎక్కడ ఏం పెట్టాలన్నా కూడా అడ్డం పెట్టేసి కాళ్ళు వేసి కింద దొబ్బేద్దామని ఆలోచన లేదు తప్పితే కడపను బాగు చేద్దామనే ఆలోచన లేదు. ఆ దరిద్రం 1 నెల అయింది పోయి. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. మనం ఎంత ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయో వాటన్నిటిని ప్రజల దగ్గరికి తీసుకుపోవాలా. ఈ 1.5-2 years పెద్ద రిఫ్ట్ తో నడిచినాం. ఈ పెద్ద మనుషులు కార్పొరేషన్ కబ్జా చేసుకొని కడపని అధోగతి పాలు చేశారు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది మనం పని చేసుకోవడానికి అని చెప్పేసి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఇప్పుడు తెలియజేసుకుంటున్నా. బట్ ఫండ్స్ అవైలబిలిటీ తక్కువ ఉన్నా కానీ అవుట్స్కట్స్ లో రోడ్లు లేవు. తిలక్ నగర్ కానీ, వైఎస్ఆర్ కాలనీ కానీ, ఆర్కే నగర్ కానీ, శాంతి నగర్ కానీ మనకు అందరికీ తెలుసు. ఈ పక్కన అలంకారపల్లి కానీ ఈ పక్కన రామరాజుపల్లి కానీ ఇవన్నీ అవుట్స్కట్స్ లో వీటిని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసము రోజుకు 15 గంటలు కష్టపడడానికి నేను కానీ వాసన్న కానీ సిద్ధంగా ఉన్నాను. కార్పొరేషన్ సంబంధించిన కమిషనర్ కానీ ప్రతి ఒక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ వర్కర్స్ కానీ అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను.